డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నేను సెక్స్లో బాగానే ఎంజాయ్ చేస్తాను, బాగా ఎగ్జైట్ అవుతాను. ఆ సమయంలో నాకు ఏదో అయిపోతుంది. మా వారంటే నాకు ఎంతో ఇష్టం. వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆయన నాతో సెక్స్లో పాల్గొన్నప్పుడు నాలాగానే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారని తెలుసుకోవడం ఎలా? ఏమైనా అడిగితే నాకు బాగానే ఉంది, నీకెలా ఉంది అంటారు. ఇంతకన్నా ఆయన నుంచి రెస్పాన్స్ ఉండదు. అందుకనే నాకు డౌట్ ఏర్పడింది. ఆయన సెక్స్ ఎంజాయ్ చేస్తున్నట్లా లేదా, మా వారు సుఖపడుతున్నట్లు తెలుసుకోవడం ఎలా? పరిష్కారం తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. ఆయన బాగానే ఉందని చెప్పారు కదా, నేను బాగానే ఎంజాయ్ చేస్తాను, బాగానే ఉందని చెప్పారు కదా, ఇంకెందుకు డౌట్ వాడికి? ఈవిడ ఎంజాయ్ చేస్తాను కదా, ఆవిడ ఎంజాయ్ చేస్తున్నా లేదా అవసరం లేదు. ఇద్దరు సరదాగా ఉన్నట్లయితే, రొమాంటిక్ టచ్తో రొమాంటిక్ ఫీలింగ్స్తో తగ్గ ఉంటే అన్నీ బాగుంటాయండి. అంచేత సెక్స్లో పాల్గొన్నప్పుడే ఎంజాయ్ చేస్తున్నా లేదా అనుకోవడం కాదు. సెక్స్ అనేది కేవలం బెడ్రూమ్కి, ఆ బెడ్ మీద మంతుడికి అయింది. వాళ్ళ జీవితంలో ఆ రొమాంటిక్ ఫీలింగ్స్, రొమాంటిక్ టచ్, ఆ దాంపత్య మధురముల్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటారు. ఎప్పుడు ఆ రకంగా ఇంటిమసీ అంటాం, ఆ ఇంటిమసీ ఎప్పుడు ఉంచుకోవాలండి. ఒకళ్ళ కోసం ఒకరు, నీ కోసం నేను, నా కోసం నువ్వు అన్నట్లుగా ఉండి, ఇద్దరు నీ కోసం నేను, నువ్వు నేను ఒకటే అనే ఫీలింగ్స్ ఉన్నట్లయితే ఇవి అడగస్పల్లా ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క బిహేవియర్తో, వాళ్ళ ప్రవర్తనతో, వాళ్ళ మాటలతో, వాళ్ళ చేతలతో అన్నీ తెలిసిపోతాయి. అంచేత ఇద్దరు చక్కగా కేవలం బెడ్రూమ్లో ఉన్నప్పుడే కాకుండా, బెడ్ మీద ఉన్నప్పుడే కాకుండా, మామూలు టైంలో కూడా ఆ రొమాంటిక్ ఫీలింగ్స్తో ఉన్నట్లు, వైబ్రెంట్గా ఉన్నట్లయితే వాళ్ళు శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నట్లయితే. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.